బ్రేకింగ్ న్యూస్, ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. మరి ఈ సక్సెస్ వెనకాల అసలు ఎవరున్నారు? ఈ ఆపరేషన్ మొత్తం కూడా ఇంత సక్సెస్ అవడానికి రీజన్ ఎవరో కాదు, ఒక మహిళ. ఆ మహిళ పేరు సోఫియా ఖురేషీ. అసలు ఆమె ఎవరు? మన భారత సైన్యంలో ఆమె ఇవేవే విభాగంలో పనిచేస్తుంది. ఆమె ఇంత గ్రాండ్ సక్సెస్ అసలు ఎలా చేయగలిగింది? పైగా ఒక మహిళ ఇంత సక్సెస్ తీసుకొచ్చి ఇండియా దగ్గర పెట్టింది. ఆ మహిళ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దానికన్నా ముందు పహల్గామ్ అటాక్ లో ఏం జరిగింది ఆ రోజు మర్చిపోయారా? ఆ ఉగ్రవాదులు ఒక మహిళ భర్తను చంపేసి వెళ్ళి నీ మోడీకి చెప్పుకో, ఏం చేసుకుంటారా చేసుకోండి అంటూ కూడా ఆ పిచ్చి వాగుడు కూశారు ఆ పాకిస్తానీ పెంపుడు కుక్కలు. మరి ఈరోజు అలాంటి మహిళలతోటే ఇద్దరు మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో నేను ముందుగా సోఫియా ఖురేషీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడానికి కూడా మా జర్నలిస్ట్ మహేష్ గారు లైన్లో ఉన్నారు. ఖురేషీ అసలు ఏం చేసింది? అసలు మామూలుగా కాదు. అసలు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలకి రిటర్గా చెప్పాలంటే ఉచ్చపోయించింది ఈ మహిళ. భారత మహిళలు ఎక్కడ కూడా తగ్గరు అనే విధంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని గ్రాండ్ సక్సెస్ చేసింది. ఆ మహిళ గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు చెప్పండి, ఆ మహిళ ఎవరు? ఆమె ఏ ప్రాంతానికి చెందినవారు? మన భారతదేశంలో ఆమె ఒక ఆపరేషన్ సింధూర్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఆమె మెయిన్ మూలం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రదాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, భారతదేశ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. అలానే పాకిస్తాన్ ఆక్రమిత పిఓకే కాశ్మీర్ ఇలా ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపి సుమారు 30 మందికి పైగా మన సైన్యం వాళ్ళని హతమార్చడం జరిగింది. ఈ క్రమంలో దీనిపై నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు పాల్గొన్నారు. వీళ్ళలో కర్నల్ సోఫియా ఖురేషీ, ఆమె ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అలానే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఏమో ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. దీంతో కర్నల్ సోఫియా ఖురేషీ ఎవరని అంత జోరుగా చర్చ సాగుతుంది. ఈమె గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, కర్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ విభాగానికి చెందిన వారుగా చూస్తున్నారు. అలానే సోఫియా గుజరాత్ కి చెందిన వాళ్ళు. ఆమె జీవ రసాయన శాస్త్రంలో బయాలజీలో పీజీ చేశారు. అలాగే సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ విభాగంలో అధికారిగా ఉండగా ఆమె తాత కూడా మన భారత సైన్యంలో పనిచేశారు. అంటే సోఫియా ఫ్యామిలీ మొత్తం కూడా భారతదేశ సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళే. అవును, వీళ్ళు అందరూ అంటే ఆమె తాత, భర్త, ఆమె అందరూ వీళ్ళు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. అలానే 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక్ గ్రూప్ లో కూడా భారత బలగాలకి నాయకత్వం వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కటే మహిళా నాయకుడు కావడం విశేషం. అలాగే మొత్తం 18 దేశాలు ఇందులో పాల్గొంటే మన భారతదేశానికి ఈమె ప్రాతినిధ్యం వహించింది, నాయకత్వం వహించింది ఈ మహిళ ఒక్కరే. భారతదేశం నుంచి పాల్గొన్న ఈమె 18 దేశాల్లో పాల్గొన్న వాళ్ళలో ఈమె ఒక్కటే లేడీ కావడం విశేషం. అలానే ఖురేషీ ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో 6 సంవత్సరాలు ఈమె సేవలు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్ లో ఆమె చాలా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అలా నిన్న జరిగిన ఈ దాడుల గురించి ఆమె ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, యుద్ధ భూముల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని ఆమె చెప్పడం జరిగింది. ఆమె గురించి సదర్న్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, ఆయన మన ఆర్మీకి చీఫ్, ఆయన మాట్లాడుతూ ఆమె ఎంపిక కేవలం సామర్థ్యం, నాయకత్వం వల్లే జరిగింది అని మెచ్చుకోవడం జరిగింది. లెఫ్టినెంట్ సదర్ కమాండ్ బిపిన్ రావత్, మన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి భారత వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్ ఎలా సహకరించిందో వివరించారు. ముఖ్యంగా ఏరియల్ సపోర్ట్, సర్వైలెన్స్, టార్గెట్ కోఆర్డినేషన్, అంటే ఏదైతే మనం టార్గెట్ ని ఏం చేసి మనం దాన్ని కొట్టడం జరిగిందో ఆ కోఆర్డినేషన్ అది అద్భుతంగా వాళ్ళ సపోర్ట్ వల్లే ఇది సాధ్యపడింది అని స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఇద్దరు మహిళా అధికారులు ఈ కీలక ఆపరేషన్ లో పాల్గొనడం బట్టి భారత సైన్యంలో మహిళల పాత్ర ఎంత పెరిగింది అనేది మనకి స్పష్టం అవుతుంది. అలానే ఆడ మగ అనేది స్త్రీ పురుష భేదం లేకుండా ప్రాధాన్యత, లింగ భేదం లేకుండా ప్రాధాన్యత ఇవ్వడానికి, అలానే ఆడవారి సామర్థ్యాన్ని కూడా మనం ఏ రకంగా మనం ప్రాధాన్యత ఇస్తాము అలానే భారత సైన్యంలో మరోసారి నిరూపించడం జరిగింది. ఇది కాకుండా ఇలా అనుకోవచ్చా మహేష్ గారు, మోదీ
ఆ రోజు పహల్గామ్ అటాక్ లో జరిగినప్పుడు ఆ మహిళకి వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అని చెప్పేసి అన్నారు కదా, ఆ మహిళను వదిలేసి ఈరోజు మహిళలే ఇక్కడ అటాక్ చేయడం, ఇద్దరు మహిళలు అందులో కీలక పాత్ర పోషించడం, ఇది ఎంతో భారతదేశానికి ఒక గర్వకారణం అంటూ కూడా నేను చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మొన్న వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు జరిగిన దాడిలో వాళ్ళు భారత దేశాన్ని చెందిన హిందూ మతాన్ని వాళ్ళు పేర్లు అడిగి చంపడం, అలానే వాళ్ళ భార్యల ముందే భర్తల్ని కాల్చి చంపటం, అలానే మీ మోడీకి చెప్పుకోండి అనడం జరిగింది. ఈ ఆడవాళ్ళు ఎవరైతే అంత క్షోభకు గురి అయ్యారో అదే ఆడవారిని ఉపయోగించి ఈ దాడులకి వాళ్ళ సూత్రధారులుగా వాళ్ళ ముందుని నడిపించడంతో మీరు అన్నట్టుగా ఇలానే ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రతీకార చర్య ఎలా ఉంటుంది భారత్ అనేది నిరూపించడానికే ఈ రకంగా వీళ్ళని ముందుండి నడిపించడం జరిగిందని భావించవచ్చు. రైట్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇద్దరు మహిళలు భారతదేశ యొక్క ప్రఖ్యాతన ఏంటో వాళ్ళు చూపించడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూరంలో ముందుండి నడిపించి వాళ్ళని అంతం చేశారు. సో నిజానికి ప్రతి ఒక్క భారతదేశ మహిళ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మహిళలు ఏమాత్రం తక్కువ కాదు, ఎక్కడ కూడా తగ్గేదేలే. నిన్న జరిగిన ఈ దాడిలో మనకి మెయిన్ ఎవరైతే గతంలో 99లో మన భారతదేశంలో బందీగా ఉండి కందహార్ లో జరిగిన ఫ్లైట్ హైజాక్ లో భాగంగా భారతదేశాన్ని చెర నుంచి విడిపించుకొని వాడిని తీసుకెళ్ళడం జరిగింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, అతనికి సంబంధించిన ఇంటిని కూడా పేల్చివేయడం జరిగిందని మనకి విశ్వసనీయంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ ఇంట్లో ఉన్న అతని ఫ్యామిలీకి సంబంధించిన ఒక 10 మంది వరకు హతమైపోయారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే అతను ఇక్కడ ఉన్నాడా లేదా అనేది మాత్రం ఇంతవరకు అది స్పష్టంగా ఒక పక్క చనిపోయాడనే వార్త వస్తుంది, కానీ పాకిస్తాన్ మీడియా కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే తనకి సంబంధించిన ఎక్కడైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడో ఆ సంస్థను కూడా మన ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి వాటిని కూడా మొత్తం కూడా హతం చేసిందంటూ కూడా చెప్తున్నారు, మట్టి పెట్టిందంటూ కూడా చెప్తున్నారు. అవును, అతని ఇంటితో పాటు అతను ఎవరైతే ఈ మిలిటరీ ట్రైనింగ్ లాగా అతను ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తాడో ఆ ప్రదేశం కూడా మొత్తం నేలమట్టం చేసి మొత్తం దాన్ని మిసైల్ తో ధ్వంసం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సో గాయస్ చూసారు కదా, భారతదేశ మహిళను ఆ రోజు వాళ్ళు కించపరిచి వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అంటూ కూడా వదిలేయడం జరిగింది. వాళ్ళ భర్తను చంపేసి వాళ్ళ నుదుటను ఉన్న ఆ సింధూరాన్ని చెరిపేశారు వాళ్ళు. అదే సింధూరం పేరుతో ఈరోజు మోదీ గారు ఒక ఆపరేషన్ చేపట్టారు, అది ఇద్దరు మహిళలతో. వాళ్ళు నిజానికి 9 స్థావరాల్ని కుక్కని కాల్చినట్టు కాల్చి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. అక్కడ పారిపోతున్నారు. ఆ పాకిస్తాన్ పిఓకేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోతున్నారు. పైగా ఈ ఆర్మీ చీఫ్, ఈ డిఫెన్స్ మినిస్టర్ మాత్రం పిచ్చి కబుర్లు చెప్తున్నారు, మా వాళ్ళు ఎక్కడ తగ్గేదేలే, మీ ప్లేన్స్ 3 పడగొట్టామని చెప్పేసి. ఒకసారి ఈ కల్నల్ సోఫియా గురించి ఒకసారి మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఆమె ప్రస్తుతం మన భారతదేశ సైనిక విభాగంలో సిగ్నల్ కార్ప్స్ లో ఆమె ఆఫీసర్గా ఉన్నారు. అలాగే ఈమె గుజరాత్ ప్రాంతానికి చెందింది. అలాగే ఈమె బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. అలాగే సోఫియా భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ అనే ఒక సైనిక దళంలోనే ఆయన కూడా ఆఫీసర్గా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ సోఫియా 2016 ఎక్సైజ్ ఫోర్స్లో మొత్తం 18 దేశాలు పాల్గొంటే ఇంటర్నేషనల్లీ సైనిక విభాగానికి మన భారతదేశం వైపు నాయకత్వం వహించింది, ఆమె ముందుండు నడిపించిందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరు కూడా సోఫియా గురించి మాట్లాడుతున్నారు. ఆమె వల్లే ఇది సాధ్యమైంది, ఆమె సామర్థ్యం వల్లే ఇది సాధ్యమైందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా లెఫ్టినెంట్ జనరల్ బిపిఎన్ రవత్ ఆయన కూడా ఆ మహిళను పొగడడం జరిగింది. సో అర్థమవుతుంది వాళ్ళు పొగుడుతుంటేనే ఆమె ఎంత కీలకంగా ఈ ఆపరేషన్ సింధూరంలో ఆమె వ్యవహరించిన తీరు మొత్తం కూడా అర్థమవుతుంది. నిజానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఒక భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ ఈరోజు 9 ఉగ్రవాద సంస్థల్ని, 9 ఉగ్రవాద స్థావరాల్ని ఈరోజు అంతం చేసిందంటే ఇది చిన్న విషయం కాదు. మనం సెలబ్రేట్ మామూలుగా చేసుకోకూడదు, చాలా పెద్ద ఎత్తున చేసుకోవాలి. అలాగే హ్యాపీ దివాళీ పాకిస్తాన్ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మీ అందరూ కూడా మీ ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈ మే 7 మొత్తం మీ జీవితాంత కాలం కూడా గుర్తుంటుంది. మీరు ఏడుస్తూనే ఉంటారు, ఈ ఏడును తలుచుకుంటే మీరు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే మా భారతదేశంలో ఏ పాపం తెలియని ఆ భారతీయ పౌరుల్ని మీ పాకిస్తానీ పెంపుడు కుక్కలు ఏ రకంగా చంపించారో మేము ఇంకా మర్చిపోలేదు. అండ్ ఇంకొకటి,